హాయ్ ఫ్రెండ్స్, ఓటింగ్లో వాళ్ళు 0.0% వీళ్ళున్నారు, మిస్డ్ కాల్స్లో వీళ్ళు 5% ఉన్నారు, వీళ్ళు 3% ఉన్నారని చెప్తున్నారు బయట. అవన్నీ అసలు నిజమా? క్లారిఫై చేస్తా మీకు ఈరోజు. అలాగే మన వీడియోనైతే మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. మన వీడియోని ఒక లైక్ చేసి చూడండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కళ్యాణ్ పడాలకి ఇంజురీ అయింది, తలకి కట్ అయితే కట్టారు, ఇదొక న్యూస్. అలాగే హౌస్లోకి ఎవరెవరు వెళ్ళారు, సూట్ కేసు ఎవరు తీసుకున్నారు, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. అసలు కళ్యాణ్కి దెబ్బ ఎట్లా తగిలింది, ఇవన్నీ కూడా చెప్తా, మీకు అప్డేట్ చేస్తా. అలాగే బయట జరుగుతున్న ఈ రచ్చ ఏంటి, అసలు ఆ అబ్బాయికి ఎందుకు ఇంజురీ అయింది, ఎలా ఇంజురీ అయింది అనేది కూడా మాట్లాడే ముందు ఓటింగ్ గురించి చెప్తాం మీకు. వీడియోనైతే ప్లీజ్ ఒక లైక్ చేసి చూడండి. ఫస్ట్ ఓటింగ్ 0.08%, 0.5% వీళ్ళు హైలో ఉన్నారు, వాళ్ళు హైలో ఉన్నారు అనేదంతా శుద్ధ అబద్ధం. నేను చెప్తున్నాగా, పబ్లిక్గా అబద్ధం. ఇప్పటివరకే మన యూట్యూబ్ పోల్స్ కానీ రకరకాల పోల్స్లో చూసినప్పుడు ఏ పోల్ చూసినా కూడా కొంచెం హై డిఫరెన్స్, అంటే పర్సంటేజ్ డిఫరెన్స్ తక్కువ ఉందేమో కానీ ఏ పోల్ చూసినా కూడా కళ్యాణే లీడ్లో ఉన్నాడు. ఇంతవరకు నా బిగ్ బాస్ చరిత్రలో 9 సీజన్స్ జరిగినాయి కదా, లీడ్లో ఉన్నోళ్ళే గెలిచారు. అవునా కదా? లీడ్లో ఉన్నోళ్ళే గెలిచారు. ఏదో మన గూగుల్లో అప్డేట్ అయ్యే ఓటింగ్ ఉంటుంది చూడండి, అవి ఏమన్నా మ్యానిపులేట్ చేస్తున్నారేమో కానీ యూట్యూబ్లో చాలా వరకు చెయ్యలేరు, అన్ని పోల్స్ చేయలేరు. కొన్ని వేయొచ్చు కానీ పర్సంటేజ్ తగ్గించవచ్చు, కానీ చాలా వరకు చేయలేరు. తగ్గించారు, అట్లా కూడా చేశారు ఈసారి. కానీ అంత చేసినా కూడా ఫేక్ ఏది, మళ్ళీ ఫేక్ పడుతుందా, ఇవన్నీ కూడా తెలిసిపోతాయి మనకి. ఎక్కడ చూసినా హైయెస్ట్లో కళ్యాణే ఉన్నాడు. పర్సంటేజ్ తగ్గొచ్చు అంత చూపిస్తుంది కదా యూట్యూబ్ పోల్స్లో. 52% మన కళ్యాణ్కి, 35-36% తనుజకు చూపిస్తుంది. అంత డిఫరెన్స్ ఉండకపోవచ్చు కానీ ఒక 4-5% మాత్రం డిఫరెన్స్ కళ్యాణే లీడ్లో ఉన్నాడు. ఇది మాత్రం పక్కా. ట్రోఫీ ఎత్తేదైతే కళ్యాణే. అక్కడ ఏమన్నా టాప్ 2 ఉన్నప్పుడు ఒకవేళ మనీ ఆఫర్ చేస్తే కళ్యాణ్ మనీ తీసుకుంటే కప్పు తనూజాకు వస్తుంది, తనూజ కప్పు తీసుకుంటే, అంటే తనూజ కప్పు మనీ తీసుకున్నా తీసుకోపోయినా కప్ అయితే కళ్యాణ్కి వస్తుంది. ఇంకా బిగ్ బాస్ లేడీ విన్నర్ని చేయాలని ఏమన్నా మార్చుకొని ఇది చేస్తే చెప్పలేం. అంత డిఫరెన్స్ ఉన్నప్పుడు అలా చేస్తారని కూడా నేను అనుకోవట్లేదు. కప్ అయితే కళ్యాణ్ ఎత్తటం గ్యారంటీ. ఇక ఓటింగ్ పోల్స్ తెలుస్తాయి అనేది అయితే శుద్ధ అబద్ధం. హాట్స్టార్ తెలుస్తుంది మాకు, హాట్స్టార్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు అనేది అసలు నాకైతే తెలిసినంతవరకు అసలు ఎవరికి హాట్స్టార్ ఓటింగ్ లీకే రాదు. అది మనం ఊహించుకొని ఇంత పర్సెంట్ అంత పర్సెంట్ అని చెప్పడం తప్ప అసలు నాకు తెలిసినంతవరకు ఏ ఓటింగు లీక్ కాదు. అదనమాట. కాకపోతే మన దగ్గర యూట్యూబ్లో పోల్స్లలో ఓటేసిన వాళ్ళు దాదాపుగా ఓట్లు వేస్తారు కాబట్టి దాన్ని బట్టే ఇప్పటివరకు ఎలిమినేట్ అయ్యుకుంటూ వచ్చారు, దాన్ని బట్టే ఇప్పటివరకు గెలుచుకుంటూ వచ్చారు, దాన్ని బట్టే ఇప్పుడు మనం ఏ కంటెస్టెంట్ ఈ వారం వెళ్ళిపోయిద్దంటే లిస్ట్లో చూపించారు చూడండి, అట్లనే జరుగుతుంది తప్ప. ఇంకా కళ్యాణ్కి ఉన్న పిచ్చి ఏంటంటే ఎలాగో మనోడు గెలవడు కదా అని, కళ్యాణ్కి ఎట్లాగో విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది కదా అని వాళ్ళకి వదిలేసి ఎట్లాగో లాస్ట్కి వచ్చారు కదా అని ఓటేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ అబ్బాయికి అంత ప్రచారం జరిగిందనమాట. వాళ్ళు స్వచ్ఛందంగా ఏ డబ్బులు ఖర్చు పెట్టలేదు, వాళ్ళు స్వచ్ఛందంగా చేసుకున్నారంట ప్రచారం. వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ వాళ్ళ బంధువులు కానీ చుట్టాలు కానీ. ఇంకా అది జరిగింది. ఇక ఓటింగ్ అప్డేట్ అయితే అది. ఇక హౌస్లోకి అయితే ప్రదీప్ జోడీ ప్రమోషన్ కోసం వెళ్తాడు. అలాగే నిధి అగర్వాల్ వెళ్ళినప్పుడు ఒక సీక్రెట్ టాస్క్ సంజనా గారికి ఇచ్చారు, కళ్ళకు గంతలు కట్టుకొని ఆడే టాస్క్. అప్పుడు కళ్యాణ్కి పొయ్యి ఆ సెట్కో దేనికో తగలడం వల్ల
తలకి ఇంజ్యూరీ అయింది. అది పెద్ద దెబ్బేం కాదు, సీరియస్ అయ్యే మ్యాటర్ ఏం కాదు. కానీ మనకు కట్టుతో కనపడతాడు. రేపు ఎపిసోడ్స్లో మనకు లైవ్ కట్ అయింది కాబట్టి తెలియదు, కాబట్టి రేపు ఎపిసోడ్లో మనకు చూపిస్తారు. మరి ఫినాలే టైంకి అసలు ఆ కట్టు పోయిద్దా ఉంటుందా అనేది, తీసేస్తారా అనేది తెలియదు. ఇక చిన్న ప్లాస్టర్ వేస్తారు. ఆ కట్టుతో ఉంటే పాపం ఇబ్బందే కదా అబ్బాయికి ఫినాలే టైంకి. దిష్టి అంతా తగిలి దిష్టి పోయిందేమో, ఈ రకంగా దిష్టి పోయినట్టుంది ఆ అబ్బాయి మీద దిష్టి. బయట ఎంత నెగిటివ్ చేశారు, ఎంత ప్రచారాలు చేశారు, ఎంత అబద్ధాలు ప్రచారాలు చేశారు. సైనికుడే కాదన్నారు, క్యాస్ట్ తెచ్చిండన్నారు, ఓట్లు అడుక్కుంటాడన్నారు. మరి ఇక అబ్బాయి పక్షాన అయితే సెలబ్రిటీలు కూడా ఈరోజు నిలబడ్డారంటే, ఇక తనూజకి చేయాల్సిన సెలబ్రిటీస్ కూడా కళ్యాణ్కే చేశారంటే చూడండి ఆ అబ్బాయి ఎలా నచ్చిండనేది. ఇక మనసుల్లో ముద్ర వేసుకుండు. ఇక అది ఎవరు కాదనలేరు. ఇంకా అదనమాట జరిగింది. ఇంకా హౌస్లోకి ఇక శ్రీముఖి వెళ్తుంది సూట్ కేసుతో. సూట్ కేసు ఆఫర్ మరి ఎవరు తీసుకున్నారు ఏందనేది మనకైతే తెలియదు ఇన్ఫర్మేషన్. పోతారు వాళ్ళైతే. నాకైతే సంజన గారు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఆమె అయితే విన్నర్ రేసులో లేదని తెలుసు, డెమానికి కూడా తెలుసు. వీళ్ళిద్దరిలో ఒకళ్ళు సూట్ కేసు ఎత్తుతారు అనుకుంటున్నా. ఇంకా కళ్యాణ్ పరిస్థితి అయితే అయోమయం అమ్మ. ఆ అబ్బాయికి అసలు ఏ పొజిషన్లో ఉన్నా అనేది కూడా తెలియదు పాపం. తీసుకుంటాడా ఏంది థర్డ్ పొజిషన్కి వచ్చాక అనే డౌట్ కూడా కొడుతుంది. డబ్బులు తీసుకుంటాడా అంటే డౌట్ వస్తుంది. ఒకవేళ ఇమాన్యులను తనూజానే ఫస్ట్ 2 ప్లేస్లలో ఉంటాడని ఆ అబ్బాయి అనుకుంటాడు. మరి ఏ ప్లేస్ అనేది ఆ అబ్బాయికి పాపం ఇంత ఇన్పుట్స్ కూడా లేవు అసలు వీళ్ళకి. ఎందుకంటే బయట నుండి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇమాన్యుల్ని తనూజానే టాప్ 1, 2లో పెట్టారు కాబట్టి ఆ అబ్బాయి కూడా అదే ఫిక్స్ అయి ఉన్నట్టుండు. ఆ అబ్బాయి కప్పు కొడతానని అసలు ఉన్నాడో ఆ రేస్లో లేనో అనే అయోమయంలో ఉండుంటాడు నాకు తెలిసి. థర్డ్ ప్లేస్లో కనుక కప్పు మనీ తీసుకొని వస్తే అసలు ఎంత ఘోరంగా ఉంటుంది అంటే అంత ఘోరంగా ఉంటుంది. అట్లా మనీ అయితే తీసుకోవడని నేను అనుకుంటున్నా. చూద్దాం. తనూజ కూడా మరి మనీ ఆఫర్ చేస్తే తీసుకుంటుందని నేను అనుకోవట్లేదు. మరి ఇక అదే అనమాట జరిగేది. రేపు మనకి షూటింగ్ ఈ రోజులో ఇట్లా గెస్ట్లు పోయి శివాజీ గారు లయ సినిమా ప్రమోషన్ కోసం వెళ్ళి కాసేపు వాళ్ళతో ఆడొచ్చారు. ఇవన్నీ జరిగినాయి. రేపు షూటింగ్లో ఏం జరుగుద్దంటే ముగ్గురిని ఎలిమినేట్ చేస్తారు. టాప్ 5, టాప్ 4, టాప్ 3 వీళ్ళు అయిపోయిన తర్వాత టాప్ 2 హౌస్లోనే ఉంటారు. 1 గంట ముందు సండే రోజు ఎపిసోడ్కి 1 గంట ముందు బయటికి తీసుకొచ్చి అది విన్నర్ని అనౌన్స్ చేస్తారు. అదే జరిగేదన్నమాట. ఇక ఇది అప్డేట్, ఫైనల్ అప్డేట్. అయితే ఈరోజు ప్రోమో చూసారా? అందరికంటే కళ్యాణ్ ప్రోమో అదిరింది. సంజన గారిది కూడా సూపర్గా ఉంది. ఇంకా కళ్యాణ్ ప్రోమోలో చూసారా? సామాన్యుడిగా వచ్చావు కానీ సామాన్యమైన జీవితం కాదు. ఇంకా ఒక సైనికుడిగా వెళ్ళాడు అబ్బాయి. ఒక సైనికుడు, సామాన్య సైనికుడిగా హౌస్లోకి పెడితే బయట ఇంతమంది సామాన్య సైనికులుగా తయారై ఆ అబ్బాయికి సపోర్ట్ చేశారు. ఒక సామాన్యుడు గర్వపడవచ్చు అనమాట. ఈ అబ్బాయిని ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. అరే మనం పోలేమురా బిగ్ బాస్కి, మన వల్ల మన ఎవరు తీసుకుంటారా అనేవాళ్ళు కూడా, అరే వాడు పోయిండు కదరా కళ్యాణ్, వాడు పోయి గెలిచిండు కదరా, మనం ఎందుకు గెలవకూడదురా, మనం ఎందుకు పోకూడదురా, మనకు కూడా అలాంటి ఆపర్చునిటీస్ వస్తాయేమో, ఆ అబ్బాయిలాగా మనం కూడా విన్నర్ అవుతామేమో, వెళ్ళి మనం ట్రై చేస్తే పోలా అనే ఆశ ప్రతి ఒక్క సామాన్యుల్లో కలిగేలా చేసిండు ఆ అబ్బాయి. ఒక ఇన్స్పిరేషన్. ఇంతమంది 1000 మంది పోతే అందులో సెలెక్ట్ అయ్యిండు కదా, వాళ్ళందరికీ ఇన్స్పిరేషనే కదా ఈ అబ్బాయి. అట్లా అనమాట. ఆ అబ్బాయి పోవడమే, అడుగు పెట్టడమే, సెలెక్ట్ కావడం, అందులోకి పోవడం, ఈ స్టేజ్కి రన్నర్ అవుతాడో విన్నర్ అవుతాడో ఇక మనం చెప్పలేను, నేను క్లారిటీ ఇవ్వలేను. కానీ ఆ స్టేజ్ వరకు వెళ్ళిండంటేనే ఆ అబ్బాయి మనసులు విన్నర్ అయినంత లెక్కే, విన్నర్ అయినట్టే. ఆ అబ్బాయి ఆ స్టేజ్కి వెళ్ళిండంటే, సెలెక్ట్ కావడం, ఇంతమంది కామనర్స్లో ఆ అబ్బాయి అక్కడ దాకా వెళ్ళడం అంటే విన్నర్ అయినట్టు లెక్కే. ఇంతమంది బయట ఆ అబ్బాయి కోసం సపోర్ట్ చేస్తున్నారంటే ఆ అబ్బాయి ఆట ఒక్కటే చూసి కాదు, ఆ అబ్బాయి బిహేవియరు. బిగ్ బాస్ ఒక మాట చెప్పిండు, మీలో అమాయకత్వం, మీలో గుండె ధైర్యం, అవతల ఎంత ఎదుటిగా ఆడేవాళ్ళు ఎంత ఇదిగా ఉన్నా కూడా మీరు ఆ గుండె ధైర్యాన్ని, మీకు నచ్చిన వాళ్ళందరూ ఎలిమినేషన్ అయిపోతున్నా కూడా చాలామంది అలా ఎలిమినేట్ అయ్యి పటా కామనర్స్ అందరు ఫస్ట్ వీక్స్లలో వెళ్ళిపోయినప్పుడు ఏమనిపిస్తుంది, అరే కామనర్స్కి బయట బాగాలేదట్టుందిరా, నెగిటివ్ అయినట్టుంది, మనకు కూడా అలాగే అయి ఉంటుంది, మనం కూడా వెళ్ళిపోతామేమో అని డీలా పడిపోతారు కదా. కానీ ఆ అబ్బాయి అలా పడకుండా గుండె ధైర్యం నింపుకొని
ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఫస్ట్ కెప్టెన్ అయ్యి తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మ మాట ఇచ్చిండు కదా వాళ్ళ అమ్మకి, వాళ్ళ అమ్మ మాట కోసం మళ్ళీ కెప్టెన్ అయ్యి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యి ఫ్రెండ్ ఒక స్టేజ్లో డెమాన్ తను ఆడేటప్పుడు సెకండ్ కెప్టెన్సీ అప్పుడు డెమాన్ అలా పడిపోతే తన్ను చూడాలా, నేను పోయి జెండా ఎత్తాలా అని అయోమయంలో పడ్డాడు. ఫ్రెండ్స్కి ప్రాణం ఇచ్చి ఫ్రెండ్స్ కోసం నిలబడ్డం, మాట తప్పనితనం, మంచితనం, అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ చేయకుండా తన అమాయకత్వంతో ప్రజల గుండెలను అయితే మనసుల్ని గెలుచుకున్నాడు అనమాట. గుండెల్లో నిలిచిపోయిండు. ఆ అబ్బాయి గెలిచినా గెలవపోయినా విన్నరే నా దృష్టిలో. అంత మంచితనం అయితే సంపాదించుకుండు. చూద్దాం మరి ఎల్లుండి దాకా చూస్తే కప్పు ఎవరికి వస్తుంది అనేది అర్థమైద్ది. అప్పటిదాకా ఎదురు చూడక మనం చేసేది ఏమి ఉండదు. ఒక అబ్బాయి మీద ఎన్ని నిందలు వేశారు, ఎన్ని దుష్ప్రచారాలు చేశారు, ఎన్ని చేసినా కూడా తట్టుకొని ఆయన కోసం నిలబడ్డోళ్ళు ఉన్నారు చూసారా, బయట ప్రచారం చేశారు చూసారా, వాళ్ళు గ్రేట్ అనమాట. ఇన్ని నెగిటివ్స్ జరుగుతున్నా వాళ్ళ క్యాంపెయినింగ్ ఎక్కడ ఆపకుండా తన కోసం మనలో పిల్లోడు, మన ఇంటి పిల్లోడు, మన పక్కన పిల్లోడు అనుకుంటూ, మన కామనరు, మనలో ఒకడు అనుకుంటూ ప్రచారం చేశారు చూసారా, ఈ స్టేజ్కి తీసుకొచ్చారు చూసారా. నిజంగా ఆ అబ్బాయి బయటకు వచ్చాక వీళ్ళందరికీ పేరున ధన్యవాదాలు చెప్పుకున్నా సరిపోదనమాట. ఒక సెలబ్రిటీకి కామనర్కు ఉండే తేడా ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఫ్యాన్ బేస్, ఒక సీరియల్ చేస్తేనో ఒక సినిమా చేస్తేనో వాళ్ళకు ఒక ఫ్యాన్ బేస్ అనేది ఉంటుంది. ఇలాంటి కామనర్స్ మొన్నటిదాకా మనకి ఈ కళ్యాణ్ అంటే ఎవరో తెలియదు, ఆ అబ్బాయి ఎక్కడ ఉంటావో కూడా తెలియదు, ముఖం తెలియదు. ఒక అగ్ని పరీక్ష షోకి వచ్చేదాకా ఆ అబ్బాయి ఎవరో తెలియదు, ఈ కామనర్స్ అంటే ఎవరో తెలియదు. ఇప్పుడు నేను ఎవరో మీకు తెలియదు. అలాంటి పిల్లోడు ఈరోజు ఇంతమందికి పరిచయం అయ్యి, ఇంతమంది గుండెల్లో నిలబడి, ఇంతమంది తన కోసం స్పోర్టివ్ తీసుకొని ఓట్స్ వేసి మనోడిని గెలిపించాలరా అని కంకణం కట్టుకున్నారంటే తెలుగు 2 రాష్ట్రాల ప్రజలు గ్రేట్ నిజంగా. అసలు అట్లాంటి సిచ్యువేషను వేరే ఎవరికి, మన కామనర్స్కి తప్ప సెలబ్రిటీస్కి రాదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫ్యాన్ బేస్తో ఉంటారు. అలాగే వాళ్ళకి ఎంతో కొంత ఫ్యాన్ బేస్తో ఓటింగ్ పడుతుంది. వాళ్ళు ఏం చేసినా ఫస్ట్ వీక్స్లలో ఎలిమినేషన్ అయితే కారు. వాళ్ళకున్న ఫ్యాన్ బేస్తోని. మనం కామనర్స్ వెళ్తే మనం ఏదైనా చిన్న తప్పు చేసినా ఫస్ట్ వీక్స్లలో అవుట్ అయిపోయి రావడం పక్క. అలాగే వచ్చారు కామనర్స్ ఫస్ట్ వీక్స్లలో. వాళ్ళు చేసిన పెద్ద తప్పులు లేవు. పోను సెలబ్రిటీస్ చేసిన తప్పులన్నీ బయటకు వచ్చినాయి. కానీ వీళ్ళు వెళ్ళిపోయారంటే వాళ్ళకి ఫ్యాన్ బేస్ ఉండడం వల్ల వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి లేదు కాబట్టి వీళ్ళు బయటకు వచ్చారు. అదే కామనర్స్కి సెలబ్రిటీస్కి ఉన్న తేడా. పిఆర్లు ఉన్నారంటే ఈ సీజన్లో అతిపెద్ద పిఆర్ని పెట్టుకొని వచ్చింది తనూజానే. తనూజాకే పెద్ద పిఆర్ ఉంది ఫస్ట్ నుండి. లేకపోతే తను ఆడిన ఆటకి, తన మనస్తత్వానికి, తను చేసే ఇదికి ఫస్ట్లోనే ఈ కామనర్స్ లాగా ఎలిమినేట్ అయిపోయేది. తనకు కొంత ఫ్యాన్ బేస్ సహాయపడింది, అలాగే తన పిఆర్లు కూడా సహాయపడ్డారు. అలా ఉండడం వల్ల కళ్యాణ్కి లేదా అంటే ఉంది, కానీ పెద్ద ఫ్యాన్ బేస్, పెద్ద పిఆర్ అయితే తనూజానకే ఉంది. కళ్యాణ్కి కూడా ఉంది, తప్పేముంది? అలా పెట్టుకొని పోతేనే తట్టుకొని నిలబడగలుగుతున్నారు. మరి అట్లాంటప్పుడు అందరూ అదే ఆలోచిస్తారు కదా. కానీ తనూజాకు పెద్ద పిఆర్ అయితే తనూజాకే ఉంది. చాలా సీరియస్గా చాలామంది తీసుకున్నారు. అలా అని నేను ఓట్స్ ఇప్పుడు కళ్యాణ్ హైలో ఉన్నాడు కదా అని ఓట్స్ డ్రాప్ చేసుకోవద్దు. ప్లీజ్ హాట్స్టార్లో ఓటేసుకోండి, మిస్డ్ కాల్స్ కూడా ఇచ్చుకోండి. ఎందుకంటే ఏదైనా జరగవచ్చు, ఒక్క పూటలో కూడా తారుమారైపోవచ్చు ఓటింగ్, చెప్పలేం. కాబట్టి ఓట్స్ ఆపకండి. హైలో ఉన్నాడు కదా అని ఓట్స్ ఆపేస్తే ఏమైద్ది? తగ్గిపోద్ది. అది 1 నిమిషం అయి పట్టచ్చు, ఒక గంటే పట్టచ్చు. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఏమైనా జరగచ్చు. ఇది అనమాట నేను చెప్పేది. ప్లీజ్ మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని ఒక లైక్ వేసి అయితే చూడండి.